అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఇక్కడ మీకు చూస్తే అర్థమయ్యి ఉంటుందండి. ప్రకృతి ఆశ్రమంలో ఉన్నాను కదండి. ఉదయమే బాడీ ట్రీట్మెంట్లు అయిన తర్వాత కొద్దిగా టైం ఉంటుందన్నమాట అండి. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, టైం ఉంటుంది. ముందంతా కూడా బాడీ ట్రీట్మెంట్లు అయిన తర్వాత విపరీతమైన నిద్ర వచ్చేసేసిందండి. అంటే కొత్త కదా, బాడీకి అలిసిపోయినట్లు అయ్యింది. ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయినట్లున్నదండి. బాగానే మంచిగా నిద్ర అది రావట్లేదు అనమాట. అయితే మార్నింగ్ టైము కొద్దిగా అందరూ బిజీగా ఉంటారండి. మధ్యాహ్నం అయితే అందరూ కొంచెం లేజర్ టైం ఉంటుంది, ఖాళీగా ఉంటారనమాట. అప్పుడు అందరం మాట్లాడుకుంటూ ఉంటాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళని పలకరించి మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో రకమైన కారణంతో వచ్చారనమాట అండి ఇక్కడికి. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి, నాకు మధ్యలో కొద్దిగా రిలీఫ్ కావాలి, నా హెక్టిక్ స్కెడ్యూల్లో నాకు కొద్దిగా రిలీఫ్ కావాలి, బాడీకి రిలాక్సేషన్ కావాలి అనుకుని వచ్చాను. అలా ఒక్కొక్కళ్ళది ఒక్కో రకమైన కథలాగా ఉన్నదండి. కథ అనటం కరెక్ట్ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం తోటి వచ్చారు అంటే కరెక్ట్గా ఉంటుందండి. ఒక ఆవిడ ఉన్నారండి, పెద్ద ఆవిడ, 74 years ఆవిడకి. ఆవిడ గత కొన్ని నెలలుగా ఉంటున్నారంటండి ఇక్కడ. ఇప్పటికీ 4 నెలలు కంప్లీట్ అయిందంటండి, 5వ నెల ఆవిడ ఇక్కడ ఉండటం. ఆవిడ మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పింది మీ అందరికీ కూడా తెలియచెయ్యాలి అని అనిపించిందండి. అంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం అందరం ఎలా ఉండాలి అనేది అసలు ముందు నేను ఎప్పుడూ డిసైడ్ అయ్యే ఉంటాను. చాలామందికి అది తెలియచెప్పినట్లు అవ్వద్దని వారి పేరు కానీ వాళ్ళ వివరాలు కానీ వారిని కానీ చూపించకుండా చెప్తూ ఉన్నానండి. నేను ఇక్కడ ఎవరిని చూపించదలుచుకోలేదండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఇట్లా వస్తారు కదా, అంటే బాడీ ప్రాబ్లమ్స్ తోటి. అలానే బట్టలు అవి కూడా అండి, ఈ మసాజులు ఇవన్నీ వీటితోటి ఎక్కువగా నైటీలు వేసుకుని అట్లానే ఉండాల్సి వస్తుంది అనమాట. అందువల్ల ప్రత్యేకించి ఎవరిని తీయట్లేదు, చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడినా బాగోదు కదా, అందుకని ఎవరిని నేను ప్రత్యేకించి చూపట్లేదు. అయితే ఇక్కడ పిన్ని గారు ఉన్నారు కదా, వారి విషయం మాత్రం చెప్పాలని అనిపించింది అనమాట అండి మీతోటి. వారిది హైదరాబాద్ అంటండి. 2 పిల్లలు, 2 అబ్రాడ్లో ఉంటారంట. అబ్బాయి అమ్మాయి వెల్ సెటిల్డ్ వాళ్ళు. భర్త కాలం చేసి 5 ఏళ్ళు అయిందంటండి. ఆవిడ హైదరాబాదులోనే ఉంటున్నారు ఒక్కరే. ఆరోగ్యం ఉన్నంతకాలం, ఒంటరిగా చేసుకోగలిగినంతకాలం ఆవిడకి ఇబ్బంది ఏమీ లేదు. పిల్లలు కూడా ఫోన్లో టచ్లో ఉంటారు, వీడియో కాల్ టచ్లో ఉన్నారు, చక్కగా మాట్లాడుకుంటున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు హ్యాపీ లైఫ్ అండి. కొద్దిగా ఆవిడకి హెల్త్ ఖరాబ్ అయిందంటండి. పెద్ద అన్హెల్దీ అని ఏం కాకపోయినా బీపీలు షుగర్లు ఇలాంటివి ఉన్నా సరిపోతాయి కదండి. కొద్దిగా బీపీ ఎందుకు ఎక్కువైందో ఆవిడకి, మరి తినే ఫుడ్లో ఏమన్నా తేడా వచ్చిందేమో, అకస్మాత్తుగా ఒకసారి బీపీ రైజ్ అయ్యి పడిపోయారంట. పక్కన వాళ్ళు చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. పిల్లలు రావటానికి వీలవ్వట్లేదంటండి ఇక్కడికి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్రాడ్ నుంచి కాలు బయటికి కదపాలన్నా కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయండి. మనం అన్నిటిని కూడా ఒకే రకంగా చూడకూడదండి. తల్లికి బాగోకపోతే పిల్లలు రావట్లేదా అలా ఇలానే. భవిష్యత్ అండి, కెరీరు, ఇవన్నీ కూడా ఉంటాయి. మనం పిల్లల భవిష్యత్తుకి మనం ఆటంకి కాకూడదు, అడ్డంకి కాకూడదు. ఆ పాయింట్ కూడా ఉందండి. అన్నీ అనువుగా ఉండి రాలేదు అంటే అది వేరే విషయం. వీలవనప్పుడు రాలేదు అని అంటే మనం ఏమీ చేయలేము. అలా అని వాళ్ళు తల్లడిల్లిపోతున్నారంటండి. కొద్దిగా హెల్త్ అది హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒక మనిషిని పెట్టారంటండి. బెడ్ మీద ఉండి చూసుకునే వాళ్ళకైతే 25,000 అంటండి నెలకి. ఇది ఒక సంస్థే ఉన్నది హైదరాబాద్లో, చాలామందికి తెలిసే ఉంటుందండి. అంతా సెక్యూర్డ్గానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. మనిషి వచ్చి మన ఇంట్లోనే ఉంటారు, చూస్తూ ఉంటారు. ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళు, మగవాళ్ళకైతే మగవాళ్ళు, ఇలాగా. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంట వారికి, ఆవిడ పని చేసుకోలేరు. ఈ వచ్చిన వాళ్ళకి ఫుడ్డు, టిఫిను, కాఫీలు, టీలు అన్నీ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే చూసుకోవటానికి వచ్చారో వాళ్ళ పని మాత్రమే చూస్తారంటండి.
మరి అంతే కదా, వాళ్ళు దేనికైతే వచ్చారో అది మాత్రమే చూస్తారు. కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ అన్నీ చూడాల్సి వస్తుందంట. సో ఒక వంట మనిషి వంట మాత్రమే చేసి వెళ్తోందంటండి. వంట ఏవో పులకాలు లాంటివి ఏవో చేస్తారు కదా, అవి మాత్రమే చేసి వెళ్తోందంట. మళ్ళీ అంట్లు తోమటానికి, ఇల్లు తొడవటానికి ఒక పని మనిషి, ఇప్పుడు ఉండేలాగానే పని మనిషి. అంటే ఒక వ్యక్తి కొద్దిగా హెల్త్ ఖరాబ్ అయ్యేసరికి 3 వ్యక్తుల అవసరం పడిందండి. 25,000 పెట్టి కేర్ టేకర్ని పెట్టారండి, 10,000 పెట్టి వంట మనిషిని పెట్టారు, ఒక 3,000 పెట్టి మామూలుగా ఇంట్లో పని మనిషి అంతా ఉన్నది అన్నీ. మళ్ళీ ఆరోగ్యకరమైన ఆహారం ఈవిడికి పెట్టి, అంటే ఈ జావా లేదా ఉప్పు కారం లేకుండా ఆహారం, కాయగూరలే ఇలాంటివి ఈవిడ తిని వచ్చిన వాళ్ళు తినరు కదండి. కేర్ టేకరు అలాంటివి ఏమీ తినరు. కేర్ టేకర్కి మళ్ళీ వేరే వంట, వేరే కూర అంటండి. అయితే అలా కొద్ది రోజులు గడిచినాయి అంటండి. వీరు కొంచెం లేచి తిరగగలుగుతున్నారు, కానీ వంట చేసుకోవటం, ఈ అంట్లు తోముకోవటం ఇవన్నీ అయితే డిపెండెంటే కదా. ఇక ఎవరికన్నా ఒంట్లో బాగాలేదు అంటే మన బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి పలకరిస్తూ ఉంటారు కదా. అలా వచ్చిన వాళ్ళ బంధువుల్లో ఒకళ్ళు చెప్పారంటండి, ఈ భీమవరం ప్రకృతి ఆశ్రమం ఉన్నది, అందులో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇలా అంటే పిల్లలతో డిస్కస్ చేశారంటండి. అయితే ఇక్కడ చిన్న పాయింట్ అయితే నేను చెప్పి తీరాలి. మన అమ్మ మాట వీడియోనే వాళ్ళు చూపించారంటండి. ఈవిడ పిల్లలతో డిస్కస్ చేస్తే పిల్లలు కూడా అన్నారంట, ఇది మంచి ఆలోచన అమ్మా అని చెప్పి పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి ఫోన్ చేశారంటండి. హైదరాబాద్ నుంచి ఆవిడ కారులో వాళ్ళ బంధువుల అబ్బాయిని తీసుకుని వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. కొద్ది రోజులు చూద్దాము అని అనుకున్నారంటండి. ఆవిడ రోజుకి 1,100 రూపాయల చొప్పున, అంటే షేరింగ్ రూము, ఆ రూమ్లో 3 బెడ్లు ఉన్నాయండి. అంటే పక్కన ఇద్దరు కూడా సాయంగా ఉంటారు కదా. రోజుకి 1,100 చొప్పున ఉన్న ఆ షేరింగ్ రూమ్లో ఉంటున్నారనమాట ఆవిడ. అంటే ఈ 1,100లో అన్ని బాడీ ట్రీట్మెంట్లు, ఆమెకి కావాల్సిన టేక్ కేరింగ్, ఫుడ్డు, అకామిడేషను, మనుషుల సాయం, ఆరోగ్యకరమైన వాతావరణం ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేసరికండి ఆవిడ చాలా త్వరగా కోలుకున్నారంట. నెలకి ఓ 33,000-35,000 ఖర్చు పెట్టుకుంటే శుభ్రంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు అని ఆవిడ చెప్తే నాకు అది చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించిందండి. ఆవిడ వచ్చి ఇప్పటికి 4 నెలలు కంప్లీట్ అయ్యి 5వ నెల అంటండి. ఆవిడ చెప్తున్నారనమాట, నాకు ఎంత హాయిగా ఉన్నదంటే అండి, నాకు ఒక డాక్టర్తో పని లేదు, డాక్టర్ గారు ఉన్నారు, నేను ఎక్కడికే వెళ్ళక్కర్లేదు, ఇక్కడే డాక్టర్ గారు ఉన్నారు. నాకు వంట మనిషి పని లేదు, ఎందుకంటే నాకు వంట అంతా కూడా చక్కగా టైంకి అన్నీ రెడీగా ఉంటున్నాయి. నాకు ఒక కేర్ టేకర్ పని లేదు, ఎందుకంటే ఇక్కడ అందరూ కేర్ టేకింగ్ అంతా బాగా చూసుకుంటారు కాబట్టి. నాకు అకామిడేషన్తో పని లేదు, ఎందుకంటే అకామిడేషన్ అంతా కూడా చక్కగా ఇక్కడ ఉన్నది కాబట్టి. అలానే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా కంట్రోల్డ్గా బాడీని ఉంచుకోవాలి, అవన్నీ కూడా మనకి తెలియదు. చక్కగా ఇక్కడ అంతా కూడా పర్యవేక్షకులు ఉన్నారు, మనకి మన బాడీకి, మన ప్రాబ్లంకి తగిన ఆహారమే పెడతారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అన్నిటికీ మించి నేను ఒకళ్ళ మీద డిపెండెంట్ అన్న భావం నాకు లేదండి అని చెప్పారు ఆవిడ. ఆశ్రమంకి వచ్చిన తర్వాత నాకు సగం ఖర్చు కాదండి, ఇంకా తగ్గిపోయింది. ముందు నేను అసలు చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అని ఆవిడ చెప్తే, ఇటువంటి డెసిషన్ తీసుకోవాలంటే మాత్రం చాలా గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. అసలు ముందు మనల్ని మనం ప్రేమించాలండి, మనల్ని మనం ఇష్టపడాలి. మేము ఎవరి మీద డిపెండెంట్ కాదు, నా లైఫ్ నేను లీడ్ చేసుకోగలను అనే ధైర్యం ఉండాలండి. వాటన్నిటికీ కారణం అంతో ఇంతో ఆర్థికంగా కూడా నిలదొక్కుని ఉండాలి. మెయిన్ అదనమాట అండి. ఇప్పుడు చాలామంది పిల్లలు అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళేమీ వెనకంజ వేయట్లేదండి. తల్లిదండ్రులకి, అమ్మ మీరు వెళ్ళండి, మీకు నచ్చినట్లు చక్కగా ఉండండి, కావాలంటే డబ్బులు మేము పంపిస్తాం అని కూడా అంటున్నారు. అంటే మనకే ప్రాణం ఒప్పట్లేదు అనమాట. ఈవిడ్ని చూసిన తర్వాత, ఈ పిన్ని గారిని చూసిన తర్వాత నాకైతే చాలా ముచ్చటేసిందండి. ఈ విషయం మీతో కూడా షేర్ చేసుకుందాము. ఇలాంటి సిచ్యుయేషన్లో ఎవరన్నా ఉంటే కనుక ఇది బెస్ట్ ఆప్షను అని చెప్పి వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి. ఎందుకంటే ఇక్కడ మా భీమవరం ప్రకృతి ఆశ్రమంలో
మనీ వైజ్గా తక్కువ అండి, కేరింగ్ ఎక్కువ, మనీ వైజ్గా తక్కువ. అది అనమాట అండి ఇక్కడ బెస్ట్ పార్ట్. అందువల్లనే నాకు చాలా బాగా నచ్చుద్ది అనమాట అండి. ఇక్కడ ఇలా వచ్చిన వారు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ లాగా ఉంటుందన్నమాట అండి. ఇంకొక ఆయన ఉన్నారండి, ఆయన సంవత్సరం పైనుంచి ఉండేవాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళ స్టోరీస్ మాత్రం గొప్ప ఇన్స్పైరింగ్గా ఉన్నాయన్నమాట అండి. కానీ అది చెప్పొచ్చా చెప్పకూడదా అన్నది నేను వారిని అడిగి చెప్తాను. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ మనం వాళ్ళ గురించి ప్రస్తావించకూడదు కదా, స్టోరీ వాళ్ళదే కదా. పిన్ని గారు అనుకోండి, నన్ను చూపించొద్దమ్మా చెప్పండి అందరికీను ననే ఆవిడ అన్నారు కాబట్టి నేను వివరంగా చెప్పాను. మాకు ఇక్కడైతే చాలా బాగుంది. అసలు ఎంత ప్లెజెంట్గా ఉన్నదో చూడండి. ఎంత గాలో అండి, విపరీతమైన గాలి అనమాట. చక్కగాని మామిడి చెట్టు కింద కూర్చున్నాను, ప్లెజెంట్గా ఉన్నది. ఇదేంటంటే మాకు కూడా బాడీకి ఒక రిలాక్సేషన్ అనమాట. మా వారు బాడీ ట్రీట్మెంట్లకి వెళ్ళారు. ఎలానో ఇట్లా నడుస్తూ ఉన్నాను కదా, మీతో 2 మాటలు చెప్తాము అని చెప్పి కూర్చున్నానండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.